మరణాత. దీక్ష యొక్క అర్థం ది అనగా దివ్య భావాన్ని ప్రసాదించేది. క్ష అనగా సమస్త పాపాలను క్షాళనం చేయునది. దివ్య భావాన్ని మనకు ప్రాప్తింపచేయునది. పాపాలను ప్రతి విధమైన మాలిన్యమును క్షాళనం అనగా శుద్ధి చేసేది అయి ఉన్నది. పాప క్షాళన లేక పాప ప్రక్షాళన ఆశీర్వాద దివ్య భావ ప్రసాదం. కాబట్టి క్షాళనం అనగా ఉండకూడనివి, కోర దగనివి. కాబట్టి క్షాళన అనగా కడుగుట, శుద్ధి చేయుట. ఈ మోషే సుఖోపవాస దీక్ష ద్వారా దివ్యమైన అనుభవాలు పరలోకము నుండి మనం సంప్రాప్తింప చేసుకునడం మాత్రమే కాక మనని మనం క్షాళన అనగా ప్రక్షాళన, మనలో ఉన్న మాలిన్యమంతా తొలగించి వేసుకుని నిర్మలమైన జీవితం జీవించటకు మనం ప్రయత్నం చేయవలసి ఉన్నాం. అలాగే ఉన్న కొన్ని వారాలలో సప్త దీక్షలు గతంలో మనం చూసాం. ఏమై ఉన్నవి అనగా 7 రకాల దీక్షలు. మొదటిది క్రియా దీక్ష. క్రియా దీక్షలో ఉండకూడని క్రియలు విసర్జించి ఉండవలసిన క్రియలు ఆర్జింపవలసి ఉన్నాం. దీవెన క్రియలు దాపరింప చేసుకొని దారిద్ర్య క్రియలు విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఈవేళ క్రియా దీక్ష ధ్యానం అయి ఉన్నది. రెండవది వర్ణ, రంగు, కులము, తత్వము. మూడవది కళ, మనం ఆశించే సంస్కృతి. నాలుగవది స్పర్శ. ఐదవది వాక్ దీక్ష, ఏ మాటలు పలకాలి, ఏ మాటలు పలుకుట మానాలి. ఆరవది దృగ్దీక్ష, దృష్టి దీక్ష, దీవెనకరమైన విషయాలు దర్శించుకోవాలి. మనసుకు ఆత్మకు దీవెనకరము కాని విషయాలను దృష్టించుట మానుకోవాలి. ఏడవది ప్రాముఖ్యమైనది మనోదీక్ష. మన మనస్సులో దివ్యమైన భావాలను స్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ అయి ఉన్నది. రెండవది వర్ణ, రంగు, కులము, తత్వము. మూడవది కళ, మనం ఆశించే సంస్కృతి. నాలుగవది స్పర్శ. ఐదవది వాక్ దీక్ష, ఏ మాటలు పలకాలి, ఏ మాటలు పలుకుట మానాలి. ఆరవది దృగ్దీక్ష, దృష్టి దీక్ష, దీవెనకరమైన విషయాలు దర్శించుకోవాలి. మనసుకు ఆత్మకు దీవెనకరము కాని విషయాలను దృష్టించుట మానుకోవాలి. ఏడవది ప్రాముఖ్యమైనది మనోదీక్ష. మన మనస్సులో దివ్యమైన భావాలను స్మరణ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నెమరు వేసుకుంటూ వ్యర్థమైన విషయాలను మనస్సులో నుండి పరిహరించుకోవాలి, తొలగించి వేసుకోవాలి, విసర్జించాలి. తద్వారా ఈ దీక్షను బట్టి పరిపూర్ణ క్షేమం, పరిపూర్ణ ఆశీర్వాదం, సంపూర్ణమైన జీవన విధానం మనకు ప్రాప్తిస్తూ ఉంటుందన్నమాట అండి. ఈ క్రమంలో ఈవేళ క్రియా దీక్ష కొంచెం ఎక్కువ సమయం కేటాయించుకొని ధ్యానం చేసుకుందాం. క్రియల దుష్క్రియల పరిత్యాగం,
పరిశుద్ధ ప్రవర్తన యొక్క అభ్యాసం. కాబట్టి క్షాళనం అనగా ప్రక్షాళన, పరిత్యాగం. ఏవేవి క్షాళనం చేసుకోవాలి, ఏవేవి విసర్జించాలి అనగా దుష్క్రియలను, పాపక్రియలను, వ్యర్థమైన క్రియలను ఒప్పుకొని దేవుని ఎదుట విడిచిపెట్టాలి. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు పాట ద్వారా మనకు తెలియజేశాడు. చెడుగు మాని మంచి పనులు చెయ్యకున్నా పాపమగును, పాపమగును, పడి లేవకున్నా పాపమగును, పాపమగును. చెడుగు మాని మంచి పనులు చెయ్యకున్నా, ఇది క్రియాదీక్ష. చెడు క్రియలు మానుట, మంచి క్రియలు అలవరుచుకొనుట, ఇది క్రియాదీక్ష. సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వృద్ధిలోనికి రాడు. కానీ ఆ అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమం, క్రమమును తప్పటం, క్రమమైన జీవన విధానాన్ని అతిక్రమించటం. ఉదాహరణకు రైలు పట్టాల మీద వెళ్ళాలి, గమ్యం క్షేమంగా చేరాలి అంటే రైలు పట్టాలు తప్పితే రైలు ఏమైపోద్ది? పడిపోద్ది. అలాగే బస్సు కూడా తిన్నగా రోడ్డు మీద వెళ్ళాలి, పొలాల చీగట్ల మీద, అలాగే పక్కన ఉన్న పేవ్మెంట్ల మీద వెళ్తే బస్సుకి ప్రమాదం, బస్సులో ఉన్న వారికి ప్రమాదం. క్రమమైన మార్గము నుండి తొలగుట, అతిక్రమించుట. కాబట్టి తిన్నగా ప్రయాణం చేసే సమయం మందు రోడ్డు మీద తిన్నగా వెళ్తున్నామా, మన లైన్లో మనం వెళ్తున్నామా చూసుకుంటే క్షేమంగా గమ్యం చేరతాం. అలాగే పరలోక గమ్యం చేరు. మన విశ్వాస ప్రయాణములో మన మార్గం ఎలాగున్నది? తిననైనా సూటి అయినా నీతి మార్గములో నడుస్తూ ఉన్నామా? నీతి మార్గమున నడుపును నన్ను, నీతి లేని నాకు సునీతిని దయచేయును, స్వనీతిని త్రుంచును. నీతి మార్గమున నడుపును నన్ను. నీతి మార్గము నుండి వై తొలగితే దుర్నీతి మార్గం. క్రమమైన మార్గము నుండి పక్కకి తొలగితే అతి క్రమం. 1 యోహాను 1వ అధ్యాయం 8-10 మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనలో మనం మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్తమైన దుర్నీతులను మనలను పవిత్రులుగా చెయ్యును. ఎందుకు పాపాలు ఒప్పుకోవాలి? యాజకుడు ఎందుకు పాపాలు ప్రతి ఆదివారం ఒప్పుకొని చేస్తారు? ఏ పాపిస్తోలమా వారం వారం పాపాలు ఒప్పుకోవాలి? చాలామంది ఈవేళ ఆరాధన మానేశాడు, చాలా గుళ్ళలో ఆరాధన ఉండదు. కాబట్టి పాపిని పాపి అంటే పాపికి కోపం. అందుచేత 4 పాటలు పాడుకోవటం, వాక్యం చెప్పుకోవటం, గాడ్ బ్లెస్ యూ అంటాం, వెళ్ళిపోవటం. దేవుని బిడ్డలారా, దైవజనులు మనకు క్రమం నేర్పించారు. ఆ క్రమమును మనం కొనసాగింపకపోవటమే అతిక్రమం అవుతుంది. ఆ క్రమములో ప్రతి ఆదివారం మన పాప రాశిని ఏం చేయాలండి? కడిగి వేసుకోవాలా, తీసివేసుకోవాలా, క్షాళనం చేసుకోవాలి, ప్రక్షాళనం. కాబట్టి పూర్వీకులు, మన పితామహులు క్రమమైన ఆరాధనలో ఈ పాప ప్రక్షాళన, పాప పరిహారమును ఒక విధిగా, ఒక ధర్మముగా అలవరిచిన వారై ఉన్నాడు. అందుచేత ప్రాచీన సంస్కారబద్ధమైన దేవాలయాలలో, కన్సర్వేటివ్ చర్చెస్లో ఇది అవలంబిస్తారు, మనం అవలంబిస్తూ ఉన్నాం. నేను పాపము లేనివాడు అనుకున్నవాడు మోసములో పడిపోవును. తలనొప్పిగా ఉంది, తల తిరుగుతుంది, తల దిమ్మిగా ఉంది, వర్షం పడింది కదా, వర్షం పడింది కాబట్టి అట్లా మబ్బుగా ఉందిలే, అంత బాగానే ఉందిలే అనుకోవచ్చా? అనుకోకూడదు. వర్షాకాలమైనా ఏదో తేడా ఉంది,
చెకప్ చేయించుకుంటే ఏమైంది, పక్క నొప్పి వస్తుంది, ఏముందిలే, ఏదో టెన్షన్ బట్టి గ్యాస్ బట్టి అనుకున్నావు. కాబట్టి శరీరంలో దేవుడు అమర్చిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఏమనగా, శరీరం మనకి సూచిస్తుంది, హెచ్చరిస్తుంది, ప్రమాద గంటికలు మోగిస్తుంది. మనం మేల్కొన్నామా గట్టెక్కుతాం, మేల్కోలేదా పూడ్చిపెట్టబడతాం. అలాగే ఆ క్రమములోనే మనం పాపములము అని మన అతిక్రమాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. ఎలాగో రక్త పరీక్ష స్కానింగ్ నమ్మదగినదో గమనించండి. నా రక్త పరీక్ష ఒకలాగా రాదు పాదిరునని చెప్పి, మీ రక్త పరీక్ష ఒకలాగా రాదు. స్త్రీ అయినా రక్త పరీక్ష ఒకటే రిజల్ట్, బిడ్డ అయినా ఒకటే రిజల్ట్. కాకపోతే వయస్సును చూస్తారు, వయస్సును బట్టి కొంచెం అవకతవకలు ఉంటాయి, సర్వసాధారణం అని భావిస్తారు. అలాగే దేవుడు కూడా నమ్మదగిన వాడు కాబట్టి నమ్మకంగా ఆయన సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుంటే మన పాపములు పరిహారము చేసి మనలను ప్రతి దుర్నీతి నుండి ఏం చేస్తారు, పవిత్రపరుస్తారు. ఏమనుకోబాకండి, ఏసీలో ఉంటున్నావు, ఏసీ కారులో తిరుగుతున్నావు, ఏసీ ఇంట్లో ఉంటున్నావు, ఏసీ ఆఫీస్లో పని చేస్తున్నావు అని చెప్పి ఇంకెందుకు చెమట పట్టదు కదా, స్నానం చేయటం ఎందుకు, ఎందుకు ఏసీలో చెమట పడుతుందా, వస్త్రాలు తొడుక్కుంటున్నావు. కానీ ఏం చేయాలి, ఏసీలో ఉన్న స్నానం చేయకపోతే ఒళ్ళకి గజ్జి పుట్టుద్ది, ఒంటి రోగాలు వస్తాయి. అలాగే ఆత్మకు కూడా. కాబట్టి పాపరాశి ఇలా మన్నించుము, మా పాపరాశులను రైట్ మాపివేయు దేవా. మాపు చేసి ఇంట్లో పని వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఏమాయ్ పడగది మాపు చేసావా, హాల్ మాపు చేసావా? మాపు చేయటం అంటే ఏం చెప్పండి, దైవజనులు చక్కని మాట వాడతారు, ఇలా మన్నించుము మా పాపరాశులను శుభ్రం చేయి దేవా, పరిహారము చేయి ప్రభువా. అందుచేత క్రియలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, దేహములోనికి దిగుచు అవి మనలను బాధపెట్టును. కాబట్టి ఈ పాపాలు పరిహారమైతే దేహానికి వ్యాధి లేదు. ఈ పాపం దిగమింగితే దేహాన్ని ఏం చేస్తాయి అంటండి, బాధ పెట్టుచు ఉండు. అందుకే ప్రభు అంటారు, పక్షవాత రోగిని చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి అనగానే వాడేమయ్యాడు, పరిపెత్తుకొనులే. కాబట్టి వానికి ఉన్న రోగమే పాప రోగం. వాని పాప రోగమే ఏం చేసింది, వారిని మనసు మీద పక్షవాదిగా, ఒక కాయిలా పడే వానిగా మార్చివేసింది.